బిగ్ బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ అనుమానాస్పద బాక్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బాక్స్ లో ప్రమాదకరమైనటువంటి ఇరీడియం యురేనియం మెటీరియల్ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో బాక్స్ ని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. ఆ బాక్స్ ను ఓపెన్ చేయడానికి నిపుణులను పిలిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. చెన్నైలోని ఓ వ్యక్తి నుంచి 5 లక్షల రూపాయలకు ఈ బాక్స్ ను కొనుగోలు చేసినట్లు నిందితులు చెబుతున్నారు. చూస్తున్నాం విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ అనుమానాస్పద బాక్స్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బాక్స్లో ప్రమాదకరమైనటువంటి ఇరీడియం యురేనియం మెటీరియల్ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో బాక్స్ని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. ఆ బాక్స్ను ఓపెన్ చేయడానికి నిపుణులను పిలిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. చెన్నైలో ఓ వ్యక్తి నుంచి 5 లక్షల రూపాయలకు ఈ బాక్స్ను కొనుగోలు చేసినట్లుగా నిందితులు చెబుతున్నట్లుగా సమాచారం. కంప్లీట్ డీటెయిల్స్ మా విజయవాడ క్రైమ్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవి, ఈ ఏదైతే ఇరీడియం అలాగే యురేనియం ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇవి, మెటీరియల్ ఇవి, అవి అని చెప్పేసి ఏమన్నా కన్ఫర్మేషన్ చేశారా పోలీసులు? ఏం జరుగుతుంది? అయితే విజయవాడలో ఈ రైస్ పుల్లింగ్ ముఠా మరొకసారి సంచలనం కలిగించింది. అయితే గత కొద్ది కాలంగా విజయవాడలో ఈ రైస్ పుల్లింగ్ సంబంధించిన ముఠాలు అయితే మాత్రం వాటి దాడులు అయితే కనిపించలేదు. ఇవాళ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన దాడుల్లో ఒక వ్యక్తి చెన్నై నుంచి వచ్చిన ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల రూపాయలకి ఈ బాక్స్ కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన కూడా 12 మంది వ్యక్తుల్ని దీంట్లో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ చాలా ప్రమాదకరం. ఒకవేళ కనుక దీంట్లో యురేనియం మెటీరియల్ ఉంటే కనుక అది చాలా ప్రమాదకరమైనది. జనరల్ గా ఈ మెటీరియల్ అన్ని కూడా ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ లో అదే విధంగా శాటిలైట్స్ లో ఉపయోగించే మెటీరియల్ ఇది. దీని వాల్యూ కూడా చాలా అధికంగా ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తారు. ఒకవేళ నిజంగా కనుక దీంట్లో యురేనియం లాంటి కనుక మెటీరియల్ ఉన్నట్లయితే దాన్ని చెక్ చేయడానికి కానీ లేదంటే కనుక దాన్ని డిస్మాండిల్ చేయడానికి కానీ మన స్టేట్ లో అయితే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు. దీనికి సంబంధించి దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఆ యురేనియం మెటల్ దీంట్లో ఉందని కన్ఫర్మ్ చేయడానికి కన్ఫర్మ్ గా DRDO దగ్గర నుంచి మనకు రావాల్సింది. DRDO దగ్గర నుంచి నిపుణులు వచ్చి వాళ్ళు చెక్ చేసిన అనంతరం మాత్రమే దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. దాని మీదే ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఇదే రకంగా సిటీలో ఇంకొంతమంది ముఠా ఎవరన్నా దిగారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తారు సార్. అయితే ఏదైనప్పటికీ కూడా దీని విలువ మాత్రం చాలా హైక్ లో ఉంటుంది. 100 కోట్లలో ఉండే ఈ విలువైన వస్తువు నిజంగా కనుక అది కనుక ఇరేడియం అయితే కనుక దీని విలువ 100 కోట్లు ఉంటుంది. అటువంటి విలువైన వస్తువు ఇక్కడికి ఎలా వచ్చింది, అది చెన్నైలో దీన్ని ఎలా సాధించారు వాళ్ళు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు సురేష్. పుల్లింగ్ కి అలాగే ఈ ఏదైతే ఈ సస్పీషియస్ గా ఉన్న ఈ మెటీరియల్ కి రెండింటికి సంబంధం ఏంటి? అసలు ఆ ముఠా ఎవరు? వాళ్ళు చెన్నైలో ఆ పర్టికులర్ బాక్స్ ని కొనుగోలు చేయడానికి కారణం ఏంటి? ఆ బాక్స్ లో ఏముందని కొనుగోలు చేశారంటున్నారు వాళ్ళు. అయితే మామూలుగా మనం గతంలో చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ రైస్ పుల్లింగ్ కి సంబంధించి కాయిన్స్ అయితేనేమి లేదంటే కనుక చిన్న చిన్న పీసెస్ అయితేనేమి ఇటువంటి కాపర్ ఇరేడియం మెటల్ కానీ లేదంటే ఇరేడియం మెటల్ కానీ ఇవన్నీ కూడా రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వాటి నుంచి తీసుకున్న ఎకనామిక్ పవర్ ని వీళ్ళు రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉపయోగిస్తారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 1000 కోట్లలో ఉంటదంటే కూడా జనాల్ని నమ్మించి మోసం చేసిన సంఘటనలు గతంలో విజయవాడలో ఎన్నో జరుగుతున్నాయి. అదే క్రమంలో ఇది మోసపూరితంగా ఎవరైనా మోసం చేద్దామని చేసిన ఘటన లేదంటే నిజంగా దీంట్లో జెన్యూన్ గా ఇరేడియం మెటల్ ఒకవేళ అటువంటి మెటల్ కనుక ఏమైనా దొరికితే దాన్ని కన్ఫర్మ్ గా కూడా పురావాసు శాఖ వాళ్ళకి అప్పచెప్పాల్సిందే తప్పితే వీళ్ళు ప్రైవేట్ గా బయట మార్కెట్ చేసుకోవడానికి మాత్రం దీనికి ప్రభుత్వం వైపు మాత్రం అనుమతులు అయితే లేవు. ఖచ్చితంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తో అదే విధంగా DRDO వాళ్ళ నిపుణులు వచ్చి చెక్ చేసి అనంతరం మాత్రం దాన్ని ఇరేడియం కన్ఫర్మ్ చేయాలి. అనంతరం దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం సురేష్. ఎవరైతే ఈ అక్రమంగా తరలిస్తున్నారో వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా కూడా మేజర్ సెక్షన్స్ అయితే మాత్రం వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు సురేష్. రైట్, థ్యాంక్ యూ రవి.